దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అనుంది. రెవల్యూషన్ 22 చాప్టర్ 7 వర్డ్స్. Behold, I come quickly. Blessed is he that keepeth the saying of the prophecy of his book. ఈ వాక్యం దేవుని రాక గురించి తెలియజేస్తుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే విశ్వాసులు తేదీ సమయం గురించి కాక దేవుడు త్వరగా వస్తాడు, వచ్చేది నిశ్చయం. కనుక దేవుడి కొరకు సిద్ధపడి మనం ఉండాలి. ఈ గ్రంథంలోని ప్రవచనా వాక్యములను గైకొనువాడు ధన్యుడు అని ఉంది. ప్రకటన గ్రంథం కేవలం చదవడమే కాక వాక్యంపై విశ్వాసం ఉంచి దాన్ని విధేయతగా ఆచరించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. ఈ వాక్యం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి, ప్రభువారు త్వరలో తిరిగి వస్తారని, ఆయన వాక్యాన్ని చదివి విశ్వాసంతో, విధేయతతో, నిరీక్షణతో జీవిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఆయన కోసం సిద్ధపడి ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవ, మహోన్నతుడ, నిత్యుడగు తండ్రి, స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి. అవును తండ్రి, రాకడ సమయానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మీ వాక్యాన్ని గైకొని మీ చిత్తానుసారం జీవించే కృపను మాకు దయచేయమని. అవును తండ్రి, ఇంకెంతమంది రక్షణ లేదు, రక్షణ దయచేయమని. వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించి అభివృద్ధి చెందినగాక యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.